ఒక మరణం ఎన్నో అనుమానాలు. పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల క్రైస్తవులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన ఎవరు చంపేశారని దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలి అంటున్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రాజనగరం పోలీసులు. రాజమండ్రిలో నిన్న ప్రవీణ్ మృతదేహానికి పోస్ట్మార్టం కూడా జరిగింది. ప్రవీణ్ పగడాల ఒంటిపై కొట్టిన గాయాలు ఉన్నాయని క్రైస్తవులు ఆరోపిస్తున్నారు. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్పారు రాజమండ్రి ఎస్పీ. ఇద్దరు డీఎస్పీలతో ఒక విచారణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ప్రవీణ్ పగడాల మృతిపై ఎన్నో అనుమానాలున్నాయి. పాస్టర్ ని చంపేశారంటూ సికింద్రాబాద్ లో నిరసనలకు దిగారు క్రైస్తవులు. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఫోటోలతో నిరసన తెలుపుతున్నారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రవీణ్ ని చంపిందెవరో తేల్చాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతుంది. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. సమగ్ర విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు క్రైస్తవులు. ప్రాణం పోయిందన్న, అది గుర్తుపెట్టుకోండి. సోకాల్డ్ వేడిదని పెట్టుకోండి. దయచేసి ఆయన సాక్ష్యం పాటు చేయకండి కాబట్టి అన్న ఉండేది ఉన్నది చెప్తాడు. కాబట్టి అన్న ఏప్రిల్లో మా ప్రతినిధి ప్రణీత ఉన్నారు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు ప్రణీత. ప్రస్తుతం ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని హైదరాబాద్కి తీసుకొచ్చారు. సో ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి చర్చ్లో ప్రజెంట్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి మృతదేహాన్ని ఇక్కడ ఉంచారు. సో ఆయనని చివరిసారి చూసుకునేందుకు పెద్ద ఎత్తున కూడా క్రైస్తవులు ఈ చర్చ్ వద్దకు వచ్చారు. సో మరి కాసేపట్లోనే ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి అంతిమయాత్ర ఇక్కడ నుండి పెరేడ్ గ్రౌండ్ దగ్గర ఉన్నటువంటి క్రిమినేషన్ సెరమనీ జరిగేటువంటి ప్రాంతం వరకు ఒక అంతిమయాత్రగా వెళ్ళనున్నారు. సో ప్రజెంట్ ఇటు సైడ్ మనం ఇక్కడ చూస్తున్నాము. మొత్తం ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి చివరి చూపు కోసం భారీ ఎత్తున కూడా క్రైస్తవులు అందరూ ఇక్కడికి చేరుకున్నారు. అయితే ప్రవీణ్ పగడాల మరణానికి గల కారణాలను రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బయటికి తీయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. అయితే 25వ తారీఖున అర్ధరాత్రి ప్రవీణ్ పగడాలకి ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం వెనుక ఉన్నటువంటి అజ్ఞాత శక్తులను గుర్తించాల్సిందిగా క్రైస్తవ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఆల్రెడీ రాజమండ్రిలో ఇప్పటికే ప్రవీణ్ పగడాల కేసుకి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ను ఆల్రెడీ నమోదు చేశారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే ప్రవీణ్ పగడాల జనవరి 31న సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ని పెట్టారు. తనని సెమి అనేటువంటి వ్యక్తి నుండి రక్షించాల్సిందిగా ఒక పోస్ట్ని పెట్టారు. ఒక కమ్యూనిటీని ఉద్దేశిస్తూ గతంలో ప్రవీణ్ పగడాల స్పీచ్లు చేశారు. ఆ స్పీచ్లను ఇంకొక వర్గం వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా ద్వారా కొన్ని పోస్టులను కూడా ప్రవీణ్ పగడాలకు వ్యతిరేకంగా పెట్టారు. సో ఆ పోస్టుల రూపంలోనే తనకు హెచ్చరికలు వచ్చాయి, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారంటూ ప్రవీణ్ పగడాల మరొకసారి ఒక వీడియోను పెట్టడమే కాకుండా తనకి ప్రాణహాని ఉంది అంటూ ఒక సోషల్ మీడియా పోస్ట్ని కూడా ఆయన పెట్టారు. సో ఆ పోస్ట్ను పెట్టినటువంటి 1 వీక్ తర్వాతనే ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. ఆయన మరణానికి గల కారణాలను బయటికి తీయాలి, తనను చంపినటువంటి వ్యక్తులను శిక్షించాలంటే కూడా క్రైస్తవ సంఘాలు అన్ని డిమాండ్ చేస్తున్నాయి.